సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయము
సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో, మన హృదయాలతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుని వాక్యం ఆశీర్వాదకరమండి. మన దిన ప్రయాణంలో ప్రతి కదలికలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ముందుకు సాగినప్పుడు ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడి ఆ వాక్యం మనం హెచ్చరిక చేస్తూ సరి అయిన సరళమైన మార్గంలో నడిపిస్తుంది. రెండు కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ తర్వాతనే మన పనిపాట్లకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ మీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు మీ వాక్యంలోంచి మాకు అవసరమైన సూచనలు అందించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగం నిన్న చదివిన వాక్య భాగమే. 2వ వచనం, మొదటి కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు. నిన్న మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ఉంది, మరి ఈనాటి కాలంలో దేవుని వాక్యం ఉంది. వాక్యమైన దేవుడు, శరీరధారైన దేవుడు, ఆయన మాటలే మన ఆధ్యాత్మిక జీవితానికి మరి చుక్కాని అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి, ఆ వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది, మరి ఇదే వచనంలోంచి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సో డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి పాత నిబంధన కాలంలో డిలైటింగ్ ఇన్ ద లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రం అంటే లా ఆఫ్ గాడ్. సో నేటి కాలంలో డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యములో మనం. సో డిలైటింగ్ అనే మాట ఆనందించచ్చు అనే మాట కేవలము యథాలాపంగా కొన్ని వచనాలు చదివి, కొన్ని అధ్యాయాలు చదివి విడిచిపెట్టడం కాదు. కొన్నిసార్లు మనము ఒక మొక్కుబడి చేసుకుంటాం, లేకపోతే వాగ్దానాలు చేసుకుంటుంటాం. ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలి, లేకపోతే రోజుకు 2 అధ్యాయాలు లేకపోతే 5 అధ్యాయాలు చదవాలి. అలా మొక్కుబడి చేసుకుని అది పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఆ వాక్య భాగాన్ని పూర్తి చేయాలి అన్న మీదనే అత్యధిక ధ్యాస ఉంటుంది. కానీ ఆ వాక్య భాగంలో ఏమి రాయబడింది, దాని భావం ఏంటి, ఆ భావాన్ని ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అంటూ ఆ వాక్య భాగాన్ని మనం పూర్తిగా ధ్యానం చేయం. అందుకే ఇక్కడ చదువుట అనే మాట వాడకుండా ధ్యానించుట అనే మాట వాడదు. ధ్యానించుట. సో రోజుకు నువ్వు 5 అధ్యాయాలు చదివావా, 10 అధ్యాయాలు చదివావా, లేకపోతే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ చేసావా లేదా, ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేసావు అనేది పరిగణలో తీసుకోబడదు. కానీ చదివినది దాన్ని అర్థం చేసుకుని, అన్వయించుకొని, అనుసరించే రీతిగా నువ్వు ధ్యానం చేస్తున్నావా? మెడిటేటింగ్ అనే వర్డ్ యొక్క రూట్ వర్డ్స్ ఏంటంటే అది జీర్ణం కావాలి. నువ్వు చదివింది ఏదైనా జీర్ణం కావాలి, మనకి అర్థం కావాలి, మన జీవితాన్ని స్పందింప చేయాలి, మన హృదయాన్ని స్పందింప చేయాలి, మార్పుకు అనుకూలంగా మార్చాలి. సో అది ధ్యానించడం అంటే. నేను చాలాసార్లు చెప్తుంటాను, పశువును పగలంతా మేతకు తీసుకుని వెళ్ళినప్పుడు అది మేత వేసిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పంచలో కట్టివేయబడ్డప్పుడు అది రాత్రి పడుకొని నోరు నెమరు వేస్తూ ఉంటుంది.
ఎందుకు నెమరేస్తుంటే పగలంతా అది తిన్న ఆ గడ్డి అంతా కూడా జీర్ణాశయంలో ఉంటుంది. అది నెమరు వేయడం ద్వారా ఏమంటే అది జీర్ణమై దానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. లేకపోతే తిన్న ఆహారం అలాగే ఉంటుంది. మనము కూడా కొన్నిసార్లు అధికంగా తింటాం, లేకపోతే పడకూడనే తింటాం. జీర్ణం కాకపోతే ఏమవుతుందండి? అంతా ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఆ జీర్ణం కాని ఆహారము అనగా ఆ జీర్ణం కాని ఆహారాన్ని నీ శరీరము రిజెక్ట్ చేస్తుంది. నీ స్టమక్ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రిజెక్ట్ చేసిన ఆహారము ఇంకెలాగో లోపలికి పోదు కాబట్టి బయటికి కక్కివేయాలి. వామిటింగ్ అయితే కానీ రిలీఫ్ రాదు. కాబట్టి జీర్ణం కాకపోతే రిజెక్ట్ చేయబడుతుంది అది బయటికి వస్తేనే. కాబట్టి నీవు ఆ భుజించిన ఆధ్యాత్మిక ఆహారం, నువ్వు చదివింది ఒక వచనం కావచ్చు, 10 వచనాలు కావచ్చు, 10 అధ్యాయాలు కావచ్చు, ఒక పుస్తకం అంతా కావచ్చు, అది నీలో నీకు జీర్ణం కాకపోతే, నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే, నీ జీవితాన్ని స్పందించకపోతే ఆ భుజించిన ఆధ్యాత్మిక ఆహారము వృధా అవుతుంది, అది బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఇట్. అంగీకరించే స్థితిలో లేదు. ఎందుకంటే దేవుని వాక్యానికి భిన్నమైన జీవితం మనలో ఉంది కాబట్టి, భిన్నమైన జీవిత విధానాలు మనకున్నాయి కాబట్టి, ఆ వాక్యం ఇచ్చే ఆ సూచనలు అంగీకరించడానికి, అనుసరించడానికి మన మనస్సు అంగీకరించడం లేదు కాబట్టి, we reject the word of God. We cannot receive the word of God. ఆ రిసెప్షన్ కావాలి. అందుకే ధ్యానించడం అనే మాట వాడాను. సో యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా ఆ ధ్యానించడం కూడా డిలైటింగ్ అనగా సంతోషముతో ధ్యానం చేయాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దానికి ఒక నిబద్ధమైన ఒక సమయం పెట్టుకోవాలి. మనకు అనుకూలమైన సమయాన్ని పెట్టాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేని సమయం పెట్టుకొని ఆ వాక్యాన్ని చదువుతూ అవసరమైతే దానికి సంబంధించిన కామెంటరీస్ కానీ, లేకపోతే మరి భక్తులు చెప్పే బోధలు కానీ విని అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నువ్వు సంవత్సరానికి ఎన్నిసార్లు చదివావని, లేకపోతే నువ్వు 10 సార్లు 20 సార్లు 30 సార్లు బైబిల్ మొత్తం తిరిగేశానండి, ఉపయోగం లేదు. ఒక్క వచనం చాలు. నీ జీవితాన్ని మార్చిన ఆ వచనం, నీ జీవితాన్ని స్పందింపచేసిన వచనం, నీలో మార్పును కలిగించిన ఆ వచనం, ఒక్క వచనం చాలు. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే దట్ వర్డ్ షుడ్ డైజెస్ట్ ఇన్ యూ. ఇంకో మాట చెప్పంటే ఆ వాక్యం నీలో పని చేసి నీలో ఆ వాక్యానికి భిన్నమైన ఆ ప్రవర్తనను మార్చుకోవటానికి నీ హృదయాన్ని స్పందింపచేయాలి. డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే, మరి 119వ కీర్తన ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూపిస్తాను. 119వ కీర్తన నుంచి. ఆ కీర్తనలో చాలా అనగా దేవుని వాక్యం గురించిన చాలా అంశాలు రాయబడ్డాయి. చాలా అంశాలు మీరు ఒకసారి చదవగలితే, మరి అధిక వచనాలు ఉన్నాయి కాబట్టి మరి కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఆ 119వ కీర్తన యావత్తు కూడా దేవుని వాక్యము ధ్యానము, దాని ద్వారా కలిగే మేళ్ళు స్పందనలు, వాటి గురించి ఎక్కువ రాయబడ్డాయి. కొన్ని నేను మచ్చుకు చూపిస్తాను. 9వ వచనం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అనగా ఎక్కువగా శోధించబడినది యవనస్తులే కాబట్టి ఆ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అనగా దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక తమ నడతను ఎలా శుద్ధిపరచుకుంటారంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు. ఎలా ధ్యానించాలంటే, ఆ యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కాదు. కేవలం చదవడం వల్ల కాదండి, కేవలం చదవడం వల్ల కాదు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి. అప్పుడు తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. తద్వారా దుష్టుల మార్గంలో వారు నడవకుండా ఉంటారు. అలాగే 11వ వచనం చూడండి. నన్ను నీ ఆజ్ఞలు
ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపుల మార్గములో నిలవక, దుష్టుల ఆలోచించక నడవక, పాపుల మార్గంలో నిలవక, పాపుల మార్గం నిలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ వాక్యమును నా హృదయములో నిలుపుకొని ఉంటాను, నేను పాపము చేయకుండానట్లుగా. సో ఆ వాక్యం ఆనాడు ధర్మశాస్త్రం, ఈనాడు దేవుని వాక్యం, ఈనాటి ప్రజలకు దేవుని వాక్యం. ఆనాడు వాక్యం అంటే దేవుని ధర్మశాస్త్రం, ఈనాడు వాక్యం అంటే దేవుడు తన కుమారుని యేసయ్య ద్వారా, తన భక్తుల ద్వారా వినిపించబడిన కొత్త నిబంధన ఆధ్యాత్మిక క్రమశిక్షణ నియమావళి. నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొందును అంటాడు. అలాగే 17-18 చూడండి. నీ సేవకుడే నన్ను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నీ సేవకుడే నేను బ్రతుకున్నట్టు, ఎందుకంటే నా పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి నేను బ్రతకాలంటే ఏమవుతుంది? నీ వాక్యము నన్ను నడిపిస్తుంది. నీ వాక్యాన్ని బట్టి నడుస్తాను నేను. నీ వాక్యం నన్ను నడిపిస్తుంది, జీవితాన్ని ఇస్తుంది, జీవింప చేస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను. అలాగే మరొక వచనం కూడా చూద్దాం, 34వ వచనం కూడా చూద్దాం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడలు చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నీ వాక్యము నాకు మార్గం చూపించాలి, ఆ మార్గములో నన్ను నడవ చేయమంటాడు. సో నేను మరలా ఈ 2 వచనాలు జ్ఞాపకం చేశాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు, డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిలైటింగ్ ఇన్ ద లా ఆఫ్ గాడ్, ఆనందించుచు మరి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏ సమయంలో అయినప్పటికీ కూడా, ఏ శోధన కలిగినా, ఏ కష్టం కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవమానం కలిగినా, ఏ సంతోషము కలిగినా, దివారాత్రము ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనతో మాట్లాడేది దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం ఏం చేసిందంటే, ఇందాక రోమాపత్రికలో చెప్పాను చూడండి, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపను బట్టి, ఆయన కృపా వరం బట్టి మనకు నిత్య జీవం లభిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, కానీ ఆ మరణం నుంచి తప్పించేది దేవుని వాక్యం. మన పాపముల చేతను, మన అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు. క్రీస్తు అనగా వాక్యం, దేవుని వాక్యం, వాక్కు అయిన దేవుడు, శరీరధారి అయిన దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా అనునిత్యము మనం శోధించబడిన ప్రతిసారి కూడా మనం హెచ్చరిక చేస్తుంటాడు. దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తున్న ప్రతిసారి కూడా హెచ్చరిక చేస్తుంటాడు. దేవుని మార్గాన్ని విడిచి మరి దుష్టుల ఆలోచించకుండా నడిచే అనుభవాల మధ్య శోధించబడుతున్నప్పుడు దేవుడి వాక్యం మనకు అడ్డుగా నిలుస్తుంది. కానీ తోసుకొని వెళ్తుంటాం కొన్నిసార్లు. తద్వారా కలిగే కాన్సిక్వెన్సెస్ మనమే భరించాలి. ఆ తర్వాత ప్రభా ఏమైంది, ప్రభా ఇలా అయింది అని భావించి బాధపడి ప్రార్థించే అనుభవాలు కూడా కొందరి జీవితాలు ఉంటాయి. సో క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం మనకి సుఖాన్ని. దుష్టుల ఆలోచించకు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలటండి. దేవుని వాక్యం చదవడం అనేది ఇబ్బంది కలగకూడదు, బాధ కలగకూడదు, ఆనందించాలి. అదే రీతిగా ధ్యానించాలి. ఆ వాక్యం మనతో మాట్లాడాలి, మన హృదయాన్ని స్పందింపచేయాలి. ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం పరిశోధిస్తున్నప్పుడు మరి ఆయనకు భిన్నమైనవి, ఆయాస్కరంగా ఉన్న వాటిని అవి చూపించినప్పుడు సరిచేసుకోవాలి, సరిపోల్చుకోవాలి, సవరించుకోవాలి.
అప్పుడు దేవుని రాజ్యం మనకు వారసత్వంగా కలుగు. ధన్యుడు అనే మాట వాడబడింది కదా, ధన్యుడు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, బ్లెస్సెడ్. ఆశ్చర్యకరంగా యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద చేసిన మొదటి ప్రసంగంలో కూడా ఈ ధన్యుడనే మాట్లాడారు. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ధన్యతలతో తన సందేశాన్ని ప్రారంభిస్తాడు. సో గాడ్ ఈస్ హియర్ విత్ us టు గివ్ us ద బ్లెస్సెడ్నెస్. అందుకే ఏది ధన్యులో, ఏది ధన్యత కలిగిస్తుందో, ఏది ఆనందాన్ని కలిగిస్తుందో, ఏది ఆశీర్వాదం కలిగిస్తుందో, ఆ ఆశీర్వాద వచనంతోనే ఆయన తన సందేశాన్ని ప్రారంభించాడు కొత్త నిబంధనలో. ఆ ఆశీర్వాద వచనంతోనే పాత నిబంధనలో మినీ బైబిల్గా భావించబడ్డ ఈ మొదటి కీర్తన అది మనకు సూచనగా అందించబడింది, ధన్యులు అనే మాట. అటువంటి ధన్యత మనము కలిగి ఉండాలని కోరుకుంటూ ఒకసారి హృదయాలకు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన ద్వారా కొనసాగడం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, మీ లేఖనాల నుంచి ఎంతో అద్భుతమైన మాటలు మాకు వినిపిస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ వాటిని అనుసరించుటకు, తద్వారా నిత్య జీవాన్ని మేము పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.